రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షపాతిగా ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక తీయని కబురును అందించారు. ప్రభుత్వం తీసుకున్న ఆ సంచలన నిర్ణయాలను లోతుగా విశ్లేషించుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్డ్ సిబ్బందికి అత్యంత కీలకమైన హామీలను ఇచ్చారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ఒక సుదీర్ఘ సమావేశంలో ఇది ముమ్మాటికి ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ప్రధానంగా 4 కీలక అంశాలపై ముఖ్యమంత్రి గారు పూర్తి స్పష్టతనిచ్చారు. అందులో మొదటిది రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవి విరమణ పొంది కూడా తమ సొంత డబ్బుల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల గోడును గమనించిన సీఎం గారు రాబోయే కేవలం 100 రోజుల్లోనే ఏకంగా 6,000 కోట్ల భారీ నిధులను విడుదల చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తామని ప్రకటించారు. అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర బకాయిలన్నీ కూడా వెనువెంటనే చెల్లించబడతాయి. ఇది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఊరటనిచ్చే అప్డేట్. అలాగే రెండో అంశం ఏంటంటే లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక. దీనిపై ముఖ్యమంత్రి గారు అధికారులకు చాలా కఠినమైన మరియు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీ కమిటీ తక్షణమే తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆ రిపోర్ట్ అందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీఆర్సీ అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని మరియు ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా చూస్తామని రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాలతో భారీ మార్పు వచ్చే అవకాశం ఉంది. మూడవది ఆరోగ్య భద్రతకు సంబంధించింది. జూన్ 1వ తేదీలోపు రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మెరుగైన ఆరోగ్య కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగదు రహిత వైద్య సేవలు అందక ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను గమనించి నాణ్యమైన కార్పొరేట్ వైద్యం ప్రతి ఉద్యోగికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు ఉద్యోగులు సమస్యలు కేవలం ఒక్క సమావేశంతో ముగిసిపోకూడదని, ప్రతి 2 నెలలకు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం తప్పనిసరిగా సమావేశం కావాలని సీఎం గారు సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని, తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించవచ్చని ఆయన దిశానిర్దేశం చేశారు. చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలకు ఒక గొప్ప ఆత్మీయ భరోసాను కల్పించారు. మీ సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ప్రాధాన్యత మరియు బాధ్యత అని ఆయన ప్రకటించడం వల్ల ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకులు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు మొదలుకొని భవిష్యత్తు ప్రయోజనాల వరకు అన్నిటినీ బాధ్యతాయుతంగా నెరవేరుస్తామని ఆయన మాట ఇచ్చారు.